చదవండి. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. ఒకరు ఈ 5 మాటలు ఎవరైనా ఒకరు వేగంగా చదివితే, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట, అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్ద ఉన్నదే గాని చాలు. అక్కడ ఆమేన్ చెప్పండి. అప్పం ఒకటైనా లేదు. చెప్పండి అమ్మా, ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. అప్పం ఒకటైనా లేదు. హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పాలా? ఇంకొంచేపటికి లేదు అనే మాట చెప్పకూడదు, ఇప్పుడే చెప్పేయాల 20లోనే. ఆమేన్. అందుకని ఆమేన్. మీరు కూడా ఏమైతే లేదో ఇప్పుడే చెప్పేయండి. ఏమైతే లేదో అవన్నీ దేవుడు వచ్చే సంవత్సరం మీకు కల్పించబోతున్నాడు. అందుకని ఇప్పుడే చెప్పేయి లేదు అని. 2021లో లేదని చెప్పొద్దు ఇంకా. అందుకనే ఒక మాట గుర్తుపెట్టుకోండి మైండ్లో, అప్పం ఒకటైనా చెప్పండి అమ్మా, అప్పము చెప్పండి. అప్పము మీకు తెలియదంటే దోశ ఒకటైనా లేదని కూడా చెప్పచ్చు మీరు మీ భాషలో. అలా చెప్పాలా? అప్పం అంటే తెల్ల రొట్టె. అప్పము చెప్పండి. అప్పము ఒకటైనా లేదు అని చెప్పింది ఒక ఆమె, విధవరాలు. ఆమేన్. ఇది మొదటి మాట. రైట్. తర్వాత ఇంకో మాట చదువుదాం వేగంగా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 43వ వచనం. 43వ వచనం. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు పారజూచి ఏమీ, రెండో మాట గుర్తుపెట్టుకో, రెండో మాట, ఏమీ కనబడలేదు. చెప్పరా? ఏం కనపడలే? ఏమీ కనపడలే. గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఏమీ కనబడలే. రెండో మాట. రైట్. మూడో మాట, 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా, నా వలన నీకు ఏమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదు అనేను. లేదు, మరి ఏమీ లేదు. చెప్పండి, చెప్పాలి గట్టిగా. మొట్టమొదటిది ఏంది? చెప్పండి అమ్మా. ఏమీ లేదు. అప్పం ఒకటి కూడా లేదు. 2 ఏమీ కనబడలేదు. 3 మరి ఏమీ. 3 విషయాలు గుర్తుపెట్టుకున్నారు. ఆమేన్. లూకా కొత్త నిబంధనకు వద్దాం. లూకా 5వ అధ్యాయం 5వ వచనం. వేగంగా అయిపోతుంది, మనకి సమయం అయిపోతుంది. సీమోను ఏలినవాడ, రాత్రి అంతా ప్రయాసపడి తిని గాని లేదు, దొరకలేదు. చెప్పండి, చెప్పండి మా గట్టిగా. మాకేమీ దొరకలేదు. రైట్. ఎన్నో పాయింట్ ఇది? 4. ఆమేన్. హల్లెలూయా. చివరిది యోహాను సువార్త 21. యోహాను సువార్త 21. యోహాను సువార్త 21 3వ వచనం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణ ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చెప్పండి, ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చెప్పండి. ఆమె చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆమె చెప్పాలి గట్టిగా.
చెప్పండి. 5 పాయింట్లు చెప్పాను ఫాస్ట్గా, ప్రసంగం కాదు, 5 పాయింట్లు చెప్పండి. అందరూ చెప్పాలి. అప్పము ఒకటి లేదు, ఏమీ లేదా, ఏమీ కనపడలేదు. మూడోది మరి ఏమీ లేదు, ఏమీ దొరకలేదు, ఏమీ పట్టలేదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏమీ పట్టలేదు, 2020 పట్టలేదు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అంటే లేదు, కనబడలేదు, ఏమీ లేదు, దొరకలేదు, ఏమీ పట్టలేదు. ఇది ఏంటంటే ఈ 2020 సంవత్సరం. ఆమె చెప్పాలి గట్టిగా. దొరికిందప్పా మీకు ప్రోగ్రాం? దొరికిందా నాన్న? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దొరికిందా? జాబ్ దొరికిందా? పెళ్ళిళ్ళు జరిగిందా? ఏమీ ప్రాబ్లం? కరోనా, కోవిడ్-19 కాలేజ్ జరిగిందా? స్కూల్స్ జరిగిందా? కోవిడ్-19 లేదు. చెప్పండి, చెప్పాలి బ్రదర్. ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ మనం మాత్రం ఉన్నాం, దేవునికి స్తోత్రం. కానీ ఏమీ లేదు. ఇది 2020 సంవత్సరం, గుర్తుపెట్టుకో. ఏమైతే ఈ సంవత్సరం అంతటా లేదు, కనబడలేదు, ఏమీ లేదు, దొరకలేదు, రాత్రంతా ఏది పట్టుకున్నా లేదు. ఇదిదా ఈ 2020 సంవత్సరం. అయితే 2021 సంవత్సరం ఏం జరగబోతుందంటే, అక్కడ చెప్పింది అప్పం ఒకటి లేదు అని చెప్పిందే ఆ విధవరాలు. కరువు తీరేంత వరకు పిండి అయిపోలేదు, నూనె కొదువు కాలేదు. కరువు తీరేంత వరకు అంటే అప్పం ఒకటి కూడా లేని ఆమె జీవితంలో దేవుడు దిగి వచ్చి కరువు తీరేంత వరకు విధవరాలని పోషించాడు. అదే 2021 సంవత్సరంలో కఠినమైన ఈ కరోనా కంటే ఇంతల కరోనా వచ్చినా, లాక్డౌన్ వచ్చినా, సమలు వచ్చినా, దేవుడు విధవరాలను పోషించిన అదే దేవుడు అప్పం ఒకటే కూడా లేదు అని చెప్పిన అదే నోట, అదే ఇంట, అదే ప్రాంతంలో సారెపాతులో ఒక విధవరాలని, ఒక ప్రవక్తని పోషించి కాపాడిన అదే దేవాది దేవుడు 2021 సంవత్సరంలో ప్రతి కుటుంబమును దేవుడు అప్పములతో నింపి పోషించును గాక. అది 2021 సంవత్సరం. 2020 సంవత్సరం అప్పం ఒకటి లేదు అనే సంవత్సరం. 2021 సంవత్సరం నీవు కరువు తీరే అంత వరకు దేవుడు కొదువ లేకుండా పోషించే సంవత్సరం. ఒకసారి వెనకాల ఉండే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దాన్ని పొందుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే 2021 సంవత్సరం. ఆమేన్. ఇంకా పోలే. ఇది లేదు అనేది ఇప్పుడే చెప్పేసేయండి. అందుకే చెప్తున్నా, లేదు అనేది ఇప్పుడే చెప్పేసేయండి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. ఈ కాన్సెప్ట్, ఇది కాన్సెప్ట్ ప్రసంగ సమయంలో అడుగుతా నేను, గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ఎవరు కరెక్ట్గా చెప్తారో వారికి 5 స్టార్ చాక్లెట్. ఫస్ట్ న్యూ ఇయర్ ఫస్ట్ వాళ్ళకే 5 స్టార్. వాళ్ళ లైఫ్ అంతా స్టార్లే ఉండాలి, మళ్ళీ స్టార్, 5 స్టార్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. రెండవది కాన్సెప్ట్ చూసా, ఏమీ కనబడలేదు. ప్రవక్త అయిన ఏలియా తన దాసుని పంపిస్తున్నాడు. ఒరే దాసుని చూసిరా అంటాడు. ఓసారి వెళ్తాడు, కనబడదు. ఇంకోసారి వెళ్తాడు, కనబడతాడు. ఇట్లాగా చూసి వస్తాడు. 6 సార్లు ఏమీ ఉండదు. 7వసారి చూస్తాడు, చెయ్యంత మేఘం కనబడుతుంది. ఆ చెయ్యంత మేఘము బలమైన మోపైన వర్షాన్ని తీసుకుని వచ్చింది. అది 2021 సంవత్సరం. హల్లెలూయా. చూశాడు, కనబడలే, చూశాడు, కనబడలే, అగపడలే. అది 2020 సంవత్సరం. ఒకవేళ నువ్వు దేని చూసావో, దేనికోసం ఆరాటపడ్డావో, దేనికోసం ఎదురు చూసావో, అది నువ్వు పొందుకోలేకపోతే 2021 సంవత్సరం పొందుకోబోతున్నావు. ఎంతమంది కావాలో, ఎంతమంది పొందుకుంటున్నారో, విశ్వాసిస్తున్నారో వారందరికీ దొరుకును గాక. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైపోయింది అనుకో ప్రసంగ కాన్సెప్టే. హల్లెలూయా. ఇదే ప్రసంగ కాన్సెప్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత మూడోది చూడండి, మీకు 5 స్టార్ మీద లేదు, చెప్పాలి కదా టక్కని. ఏమియో దొరకలేదు కాదు,
ఏమీ లేదు. కరెక్ట్. హల్లెలూయా. ప్రవక్త భార్య అప్పుబడి, వాళ్ళ భర్త అప్పుబడ్డాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తుంది. ఏం నీ ఇంట్లో ఉండదంటే ఈ నూనె కుండ తప్ప మరి ఏమీ లేదని చెప్తుంది. ఆ నూనె కుండను పెట్టుకొని ఏం చేశాడు ఎలీషా ప్రవక్త, అనేక కుండలు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టండి, ఆ నూనె తీసి పోస్తా ఉండండి, నిండిపోతుంది. ఆ అప్పు తీర్చబడింది. ఆమేన్. 2021 సంవత్సరం మీ కుండలు నిండి పొరలబోయే సంవత్సరం. 2020 సంవత్సరం మీ కుండలు ఒట్టి కుండగా ఉండింది. 2021 సంవత్సరంలో కుండలు నిండి పొరలే సంవత్సరం. ఎంతమంది ఆమేన్ అంటున్నారు? హల్లెలూయా. తర్వాత ఏమీయూ దొరకలేదు, అన్నీ దొరకపోయేది. 2 దోణులు నింపేంతగా చేపలు పట్టారు. దీనికి అంతా కూడా సత్యం ఉంది, దీంట్లో సత్యం ఉంది. ఆమేన్. హల్లెలూయా. అదిదా మీకు ఇవ్వబోతున్నాడు దేవాదేవుడు 2021 సంవత్సరంలో. కాబట్టి ఆ వాగ్దానం నేను ఇప్పుడే చెప్పకూడదు. 12 గంటలకు మనం చెప్తాం, అయిపోయే సమయం లేసుకుందాం అందరూ. దేవుడి మాటలు దీవించింది అంతే. ప్రసంగం కాదు. హల్లెలూయా. ఆమేన్ చెప్తాం గట్టిగా. బ్రదర్ ప్రసంగం అనుకున్నారు కదా, దేవునికి స్తోత్రం. ఎంతమందికి జ్ఞాపకం వచ్చేసింది ఇప్పుడు? 2021లో కాచినాడు, కాపాడాడు, భద్రపరిచాడు, గొప్ప కార్యాలు మన కోసం చేశాడు. 21కి కూడా ఒక వాగ్దానం కూడా ఇచ్చారు దాసుల ద్వారా. దేవుడు మనతో ఉన్నాడు. చెప్పండి, దేవుడు మనతో ఉన్నాడు. ఉన్న పాటన నిలబడదా? ఇంకా 5 నిమిషాలే, 10 నిమిషాలే ఉంది. దేవుడు మనతో ఉన్నాడు. సొలమాటిలా கர்த்தர் என்னோடு இருக்கிறார், இயேசு என்னோடு இருக்கிறார். சொல்ல மாட்டீங்களா? இயேசு என்னோடு இருக்கிறார், இயேசு என்னோடு இருக்கிறார். நான் எதற்கும் பயப்பட மாட்டேன். నేను దేనికి భయపడను. ఎంతమంది నిజంగా చెప్తున్నారు? దేవుని స్తుతించుదాం. అట్లా కళ్ళు ముద్దాం అందరూ, దేవుని స్తుతించుదాం. థ్యాంక్స్ జీసస్, థ్యాంక్స్ జీసస్. గొప్ప కార్యాలు చేసిన వందనాలు, భీకరమైన కార్యాలు చేసిన వందనాలు, మహత్కరమైన కార్యాలు చేశారు వందనాలు. నన్ను తప్పించారు మరణం నుండి వందనాలు, రోగం నుండి తప్పించారు, తెగుల నుండి తప్పించారు. దేవా, పడిపోయిన నన్ను లేవనెత్తారు, కృంగిపోయిన నన్ను బలపరిచారు. చెప్పండి, దేవా నేను ఒక్క పూట కూడా తండ్రి పస్తు లేకుండా నన్ను పోషించావు, నా దాహం తీర్చావు, నాకు తోడుగా ఉన్నావు, భయపడినప్పుడు ధైర్యపరిచావు, చీకటి శక్తులు నన్ను ఆవరించినప్పుడు పారద్రోలావు, శోధనలో పడిపోకుండా కాపాడావు. దేవా భద్రపరిచావు, దేవా సహాయం చేశావు. యేసయ్యా, యేసయ్యా, దేవా నన్ను అందరూ విడిచినప్పుడు నీవు నన్ను చేరదీశావు, నన్ను ముద్దాడావు, నన్ను కౌగలించావు, నన్ను ఆదరించావు, నన్ను ఓదార్చావు. నా ఒంటరి జీవితంలో ఆనందాన్ని తీసుకొచ్చావు. దేవా 2020 సంవత్సరం అంతటా నువ్వు చేసిన మేలైన కార్యాలకు వందనాలు, నువ్వు చేసిన మేలైన కార్యాలకు వందనాలు. అందరూ చెప్దామా? స్తోత్రం చెప్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు, స్తోత్రం చెప్దాం. ఇంకా 5 నిమిషాలు, 5 నిమిషాలు, 5 నిమిషాల్లో 2021 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నా. వందనాలు చెప్పేశారా? త్వరగా ఏ విషయాల్లో తప్పిపోయినారో, ఏ విషయాల్లో పడిపోయినామో, ఏ విషయాల్లో దేవునికి ఇష్టం లేని కార్యాల్లో చేయకూడదని చేసేసావో, ఒక్కసారి ఆ విషయాలను కూడా జ్ఞాపకం చేసుకొని అక్కడ మారు మనసు నందు యేసయ్యా ఒక తీర్మానం తీసుకుంటాను. బైబిల్ చదివే దాంట్లో క్రమంగా తప్పిపోయినాను, ప్రార్థన చేసే దాంట్లో తప్పిపోయినాను, నీ సన్నిధికి వచ్చే దాంట్లో తప్పిపోయినాను, సువార్తని ప్రకటించే దాంట్లో తప్పిపోయినాను. దేవా నా జీవితంలో ఎన్నో తప్పిదాలు చేశాను, ప్లీజ్ ఫర్గివ్ మీ. నా ప్రాణము నాంత వరకు విడచిపోలేమయ్యా, చప్పట్లు. 2 నిమిషాలు, 3 నిమిషాల్లో నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. ఒకసారి పాడిన తర్వాత
మరచిపోలేనయ్యా మేలులో నీ మేలులో మరచిపోలేనయ్యా పౌరపు మనసయ్యా యేసయ్యా పౌరపు మనసయ్యా పౌరపు మనసయ్యా యేసయ్యా పౌరపు మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా చప్పట్లు వెనకాల ఉండేవారు చప్పట్లు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణము వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణము నాంత వరకు విడచిపోలేనయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది పౌరపు మనసయ్యా యేసయ్యా పౌరపు మనసయ్యా నూతన సంవత్సరమును నూతన సంవత్సరములోనికి దేవుడు మనం నడిపిస్తున్నాడు. నూతన సంవత్సరాలు అడుగుపెట్టే కృపనిచ్చినందులకై గట్టిగా చప్పట్లు కొడదాం. బయట ఉన్న వాళ్ళు వెనక ఉన్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం డాడీ, స్తోత్రం డాడీ. మా పితరులకు లేని ధన్యత కృపా దేవాని బాహుళ్యము ప్రవేశించాం నూతన సంవత్సరంలో. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. యేసయ్యా నూతన సంవత్సరం ఇచ్చినందుకు స్తోత్ర. నూతన సంవత్సరాన్ని చూడడానికి ఇచ్చిన ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. వందనాలు వందనాలు. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ రబా లషకినా మో రబా బాబా 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 షదన మకరబా లది రబా బాబా బాబా. Thank you, Holy Ghost. Orianda Russia Kabala, Orianda Rakuna Mashalaba, Radina Makala Shakama, Ritola Shakina Mokara Shalaba, Radina Baba Baba, Alladina Kamani Sakura, Ladira Kamala Shababa. Oh, thank you Lord, thank you Lord, thank you Lord. నూతన సంవత్సరంలో దయచేసిన దేవానికి వందనాలు. నూతన సంవత్సరంలో దేవా చూడ్డానికి ప్రవేశించడానికి ఇచ్చిన మహావాత్సలతను బట్టి వందనాలు. ఈ సంవత్సరాన్ని నీ సన్నిధిలోనే ప్రారంభిస్తున్నాం, నీ ప్రసన్నతలోనే ప్రారంభిస్తున్నాం. దేవా ఈ జీవితాలు మీ కొరకే, ఈ ప్రాణాత్మ శరీరాలు మీ కొరకే. ప్రాణమున్నంత కాలం మీకే, ఈ శ్వాస మీ కొరకే, మా ధ్యాస మీ కొరకే, మా జీవితం మీ కొరకే, మాలో పారుతున్న రక్తం మీ కొరకే, నీ పరిచర్య కొరకే, మీ కొరకే అంకితం. ఓ సమర్పిస్తున్నా, నీకే మీలోనే ప్రారంభిస్తున్నాం ప్రభువా. ఈ సంవత్సరం నిండి పొరలే సంవత్సరముగా మార్చబోతున్నారు. జీవనకర సంవత్సరంగా మాకు దయచేస్తున్నారు. నీకు వందనాలు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి.
అందరికీ ప్రభు పేరట వందనాలు. ప్రభు పేరట వందనాలు. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. దేవుడి సంవత్సరం అంతటా మీకు తోడుగా ఉండి మీకు గొప్ప కార్యాలు, ఘన కార్యాలు జరిగించును గాక. ఆమేన్.